నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే గ్రూప్ ఫండ్ సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఒకే సెంటర్‌లో అతి దగ్గరగా మార్క్స్ ఎలా వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులైతే ఒక పెద్ద పోరాటం అయితే చేశారు. ఒక పెద్ద హాట్ టాపిక్‌గా కూడా మారిన అంశం. దీనికి సంబంధించి అయితే కోర్టులో ఇరువాదనలు కూడా జరిగాయి. మరి నిజంగా ఎవరికి టీజీపీఎస్సీకి న్యాయం జరిగిందా? మరి దానికి సంబంధించి గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏమైనా న్యాయం జరిగిందా అని చెప్పేసి పూర్తి విషయాలు తెలుసుకునే పని చేద్దాం. మనతో పాటు ఓయూ జనార్దన్ గారు ఉన్నారు. అన్న చెప్పండి. నిజంగా కోర్టులోనైతే ఇరు వాదనలు అయిపోయినాయి. టీజీపీఎస్సీ ఇటు తరపున నిరుద్యోగులకు సంబంధించి. అంటే ఆ వాదనలో మీకు ఏమనిపించింది? అసలు ఏం జరిగింది? అన్న ఇరువాదనలు అయిపోలేదన్న ఇంకా జూన్ 11 వరకు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సగమే విన్నారు. అంటే పూర్తిగా అసలు ఏమి వినలే. ఇంకా మాకు ముగ్గురు పిటిషనర్ అడ్వకేట్లలో రచనారెడ్డి మేడం ఒక్కరిదే అయిపోయింది. ఆయన ఒక్కరిదాని ఎందుకంటే అంతకుముందు ముగ్గురు వాదించారు. కానీ ఆయన అయ్యే పిటిషన్ లో ఏం చేసిందంటే స్టే వెకేషన్ అడిగిండు. దాని మీద ఒక్కరే రచనారెడ్డి గారు ఒక్కరే మాట్లాడారు. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకా ఇద్దరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెస్పాండెంట్ అడ్వకేట్ టీజీపీఎస్సీ వాళ్ళు మాట్లాడినాక మళ్ళీ మా వాళ్ళు మాట్లాడాల్సి ఉంది. ఇంకా ఈ ప్రక్రియ అనేది కనీసం ఇంకా 10 గంటలు జరిగే ప్రక్రియ. అప్పుడు కానీ తుది ఫలితం రాదు. పోలింగ్ మనము ఏదైతే ఓట్ల లెక్కింపు 10 రౌండ్లు ఉంటే మనకు ఒకటో రౌండ్ అయిపోతుంది చూడు, ఇట్లా ఒకటో రౌండ్ అయిపోయింది అంతే. ఇంకా ఇద్దరు అడ్వకేట్స్ తో మళ్ళీ వాదనలు జరిగే అవకాశం ఉందా? జరిగే అవకాశం కాదు, కంపల్సరీ వాదనలు వినాల్సిందే. ఎందుకంటే ముగ్గురు పిటిషనర్ అడ్వకేట్లు కాబట్టి ఇద్దరు తినాల్సిందే. అక్కడ రెస్పాండెంట్ అడ్వకేట్ తినాల్సిందే. ఆయన ఏ రెస్పాన్స్ ఇచ్చినా ఆయన కౌంటర్ వీళ్ళు ఇవ్వాల్సిందే. ఇచ్చినాక అప్పుడు జడ్జి సాటిస్ఫై అయితే అప్పుడు జడ్జిమెంట్ అనేది వస్తుంది. అప్పుడు పిటిషనర్ కి ఆల్రెడీ ఫైన్ వేసేసారు, తప్పుడు సమాచారం చెప్పి టీబీఎస్సీ సంబంధించిన అడ్వకేట్ చెప్పడంతో పిటిషనర్ కి ఫైన్ కూడా వేసిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అది ఫైన్ వేసిందన్నమాట వాస్తవం. కానీ ఏ అంశం పైన ఫైన్ వేసిరు అనేటటువంటిది, ఆ అంశం వాస్తవమా కాదనేది లోతుల్లోకి వెళ్తే అంశం అనేది వాస్తవమే. కానీ వీళ్ళు ఇచ్చేటటువంటి కోర్టుకి ఇచ్చే డాక్యుమెంట్స్ అనేది ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ప్రకారం ఇవ్వకుండా వీళ్ళు వేరే రకంగా ఇచ్చిర్రు. దేనికైనా ఒక పద్ధతి అనేది, ఏ వ్యవస్థలోనైనా ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతిని వీళ్ళు అతిక్రమించారు అంటే కోర్టుకి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే అఫిడవిట్ లో ఏది కానీ మనం స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు. స్ట్రైక్ ఆఫ్ చేయకుండా ఇటు రాయకుండా ఇవ్వాలన్నమాట. యాక్చువల్గా ఇవే డాక్యుమెంట్లు వాళ్ళు కోర్టుకి ఇచ్చినటువంటివి. కొద్దిగా ఇవి ఏంటంటే మీకు కూడా మీ మీడియా ముంగట ఇవన్నీ చెప్పినాము. ఈ అబ్బాయిది అసలు మార్కుల లిస్టు ఆ రోజు 10వ తారీఖు రిజల్ట్ వచ్చినటువంటి మార్కుల లిస్ట్ ఇది. అయితే దీన్ని ఏం చేసిర్రంటే ఈ మార్కుల లిస్ట్ లో ఇప్పుడు అందరికి కన్వీనియంట్గా ఉంటేందుకు వెబ్ నోట్ 13 రోజు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో పేపర్ వైజ్ హైయెస్ట్ మార్కులు, తర్వాత దానికి తగ్గినటువంటి అనెక్సర్ లో మార్కులు, ఇది ఫస్ట్ రోజు వచ్చినటువంటి మార్కుల లిస్టు. మీకు మీడియా వాళ్ళందరికీ చెప్పడానికి కన్వీనియంట్గా ఉంటుందని మూడింటిని ఒక్కడ పెట్టినాం. అతనిది ఏంటంటే మార్క్ కూడా దీన్ని అన్నింటినీ కూడా స్ట్రైక్ చేసినాం అనమాట, కొట్టివేసినాం అతనికి కనిపించొద్దని. అదే ఇచ్చారు కాబట్టి కోర్టుకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఇవ్వకూడదు. దానికి అట్లా ఇచ్చినందుకు మీరు ట్యాంపరు మార్ఫింగ్ అని చెప్పిండ్రు. ఎవరు రెస్పాండెంట్ అడ్వకేట్ చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు కూడా సరిగ్గా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ రాకపోవడము, వచ్చిన ఆయన జూనియర్ ఉండడం, ఇంకా ఆయన ఎవరికి రాకపోవడం, వాళ్ళు సరిగ్గా వాదించకపోవడం వల్ల ఇట్లా అయింది. కానీ లేకుంటే ఆ వాస్తవం అనేది కరెక్ట్. లేదంటే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకోమని పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేకుంటే ఆయన రెస్పాండెంట్గా యాడ్ చేయమని. ఇది సత్యాలు అనేటువంటి ఇంకా తవ్వుతున్నా కొద్దీ వస్తాయి. 100%గా మేము గెలుస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. విశ్వాసంతో ముందుకు పోతున్నాం అంతే. టీజీపీఎస్సీలో కూడా దాదాపు జాబ్లు అమ్ముకున్నారని చెప్పేసి కూడా మీరు చాలా సార్లు కూడా చెప్పిన పరిస్థితి. దీని సమస్య ఏమన్నా సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము అమ్ముకున్నామని చెప్పట్లేదు. ఒక పనిని తప్పును అనేటటువంటి పదే ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల ఏమైతుందంటే, ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం మాల్ ప్రాక్టీస్ చేయడానికి, పద్ధతి ప్రకారం అంటే మాల్ ప్రాక్టీస్ అంటే వీళ్ళు పద్ధతి ప్రకారం చేసినటువంటి తప్పులు పద్ధతి ప్రకారంగా ఈ రిజల్ట్స్లలో అవకతవకలు చేసి, అవకతవకల వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పినాం. కానీ అమ్మినమని మేము ఎక్కడ అనట్లేదు. ఇది ఏంటంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకి పోయే పోస్టులు అమ్ముకుంటే ఇస్తున్నారా, లేకుంటే ఇంకో రకంగా ఇస్తున్నారా, ఇంకొక రకంగా ఇస్తున్నారా ఏంటనేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుసాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం తప్పులు చేసిర్రు అనేటటువంటి మేము నిరూపించినాం. ఆ నిరూపించినప్పుడు వీళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి చిన్న తప్పుకు కోర్టు ఫైన్ వేసింది, కరెక్టే. మేము తప్పు చేసినాం, కోర్టుకి ఇచ్చేదాన్ని కాబట్టి కోర్టు తన యొక్క న్యాయ వ్యవస్థ ప్రకారం మాకు ఫైన్ వేసింది. కానీ మరి వీళ్ళు చేసినటువంటి తప్పులు 15.2, 15.3 వైలేట్ చేసిర్రు. దానికి ఎవరు తప్పులు వేయాలి? వీళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నారు. బయోమెట్రిక్ తీసుకొని
మరి అటెండెన్స్ ఈనాటికి కూడా కరెక్ట్ చెప్పలేదు. మరి దానికి మరి సమాధానం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పుద్ది? మరి అవన్నీ చెప్పుకోవట్లేదు. 10 మందిని ఉర్దూ మీడియం వాళ్ళని లెక్క పెట్టలేనటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేందుకు లేకెందుకు? ఈరోజు తెలుగు మీడియం ఎంత వచ్చిరో చెప్పలేనటువంటిది వీళ్ళెందుకు? ఏమన్నంటే ప్రతిదీ సీల్డ్ కవర్ అంటారు వీళ్ళు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పులకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు జనానికి బహిరంగంగా? అంత దాపరికం ఏముంది? వీటన్ని టీజీపీఎస్సీ కూడా ఎప్పుడైనా మీ పైన కోర్టులో వాదనలే తప్ప బయట కూడా ఎప్పుడు బహిరంగంగా కూడా ఎటువంటి తప్పులు జరగలేదు ఎందుకు చెప్పలేకపోతుంది ప్రభుత్వం? వాళ్ళు తప్పులు చేసిర్రు కాబట్టి చెప్పలేకపోతుంది. 100% వాళ్ళు తప్పులు చేసిర్రు. వాళ్ళు తప్పులు చేసిర్రు కాబట్టి ఆ తప్పుల్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళొచ్చి చెప్పులతోటి కొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతుంటే వాళ్ళు సమాధానాలు ఇవ్వట్లేరు పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, పాప మమ్మల్ని తిడితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయేమో. పాప చనగాన్ దయాకర్ అన్న మానవతరాయ్ గారు అంటున్నారు. కానీ మరి మాకు మమ్మల్ని తిట్టిన వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినాయి. రియాజ్ సార్కి వచ్చినాయి, కోదండరాంకి వచ్చింది, ఆగ్నూరు మురళికి వచ్చింది, కొండ మన విశ్వేశ్వరరావు గారికి వచ్చినాయి, అందరికి వచ్చినాయి ఉద్యోగాలు. మరి పాపం ఎప్పటి నుంచో పార్టీలు ఉండి కష్టపడుతున్నారుగా 10 ఏళ్ళు, తిడుతూనే ఉన్నారు కదా. మరి మమ్మల్ని తిడుతున్నందుకని నీరు పాపం ఆ చనగాన్ దయాకర్ గారికి ఆయన మాతోడు కూడా తిట్లు తింటున్నాడు కదా. తిట్టినందుకు వాళ్ళకు పదవి ఇచ్చినా అయిపోతుంది, ఏళ్ళెల్లి ఉండదు. వాళ్ళు తిట్టడం మేము తిట్టుకోవడం విషయం నీ దగ్గరికి రావట్లేదు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఉన్న ఇద్దరు తిట్టేటోళ్ళు లేరనుకో, విషయం నేరుగా మీ దగ్గరికి వస్తుంది. ఇది పెద్ద జటిలం కాదు, మీకు కూడా సమాజంలో చిల్లర కాదు. వాళ్ళు తిట్టడంతో అందరూ వచ్చి మేము తిడుతుంటే మీ పార్టీ కూడా ఆగమవుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏదన్నట్టు డైరెక్షన్స్ ఇరి, ఆ దయాకర్ గారికి ఒక పోస్ట్ ఇరి అయిపోతుంది. ఇక మీకు ఏళ్ళెల్లి ఉండదు, ఇక మేము చూసుకోవచ్చు. ఇంకొకటి, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు మాత్రం చాలా భయంకరమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ రోజు మేము అటెండెన్స్ తక్కువ వచ్చిందని మేము పోకముందు కాంగ్రెస్ వాళ్ళే ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రూప్ 1 2.1 రద్దు చేయించి ఎన్నికలలో వీళ్ళు లబ్ధి చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు నర్సింగ్ గారు వచ్చారు, అడ్వకేట్ నర్సింగ్ గారు. ఈ రోజు ఎక్కడ పడినారు అంటున్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, నర్సింగ్ గారు చేసినటువంటి తప్పిదాలకి ఇలా మేము బొక్కబోర్లు పడ్డాం, మా జీవితాలు ఆగమైనాయి. ఆయనకు కూడా ఒక కొలువు ఇచ్చుకోరి లేదంటే స్టాండింగ్ కౌన్సిల్లో ఏదో ఒకటి ఆయనకు టీజీపీఎస్ స్టాండింగ్ కౌన్సిల్లో జీపీని పెట్టేసి మా తరపున వాదించమండి. లేదా అట్లా కాదనుకో, ఖచ్చితంగా నర్సింగ్ గారు మీరు ఎక్కడున్నా కానీ, ఏ తొర్రలు ఉన్నా, ఏ బొర్రెల పైన ఎక్కడ ఉన్నా కానీ మీరు రావాలి బయటికి. బయట రేవంత్ రెడ్డి గారితో ఇట్లా ఫోటోలు దిగిండు, ఆయన వీడియోలు, ఈయన ఈ రేవంత్ రెడ్డి మనిషి. మరి ఈ రోజు ఎందుకు రావట్లే? ఇగో ఈయన ఎక్కడ పోయింది? ఈయన గిరిధర్ రావే కదా. మరి 29 మీద కూడా కేసు వేసి ఒక్కరోజు అప్పేర్ అయిన తర్వాత కోర్టుకు రాలేదు. ఇవన్నీ ఇగో నర్సింగ్ మాట్లాడింది, ఈయన బల్మూరి వెంకట, ఈ నర్సింగ్ వీళ్ళు ఆ రోజు వీళ్ళు మాట్లాడినటువంటి ఏదైతే పోయిన నెలలో చేసిన టీఎస్పీసీ పేపర్ లీకేజ్ కేసులో ఈ రోజు ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేస్తారని ఈ రోజు ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేస్తారని హియరింగ్ జరిగింది. ఇందులో ఏజీ గారు పదే మేము సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు అని చెప్పి టైం ని డ్రాగ్ ఆన్ చేస్తారు. ఇంకా ఎవరైతే టీఎస్పీసీ తరఫున టీఎస్పీసీ నుంచి వచ్చిన సిట్ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు అతన్ని అడిగారు, ఎంతమంది ఇందులో ఎగ్జామ్స్ రాశారు, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పి అడిగారు. ఇందులో మొత్తం 18 మంది వాళ్ళు ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేదు, సిట్ రిపోర్ట్ లేదు అని ఆ రోజు అడిగారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ నర్సింగ్ అడ్వకేట్ గారు ఏం చేస్తున్నాడు అంటున్నాం. ఈ సిట్ రిపోర్ట్ గురించి ఎందుకు అడగట్లేరు? ఇలా కాంగ్రెస్ నారో సిట్ రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు అని నానా రభస చేసింది. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారితో ఇప్పిరి, మీకు నిజంగా ఏదన్నా ఉంటే మీరు బీసీలు అని చెప్పుకుంటారు కదా, నిజంగా మీకు ఉంటే మాత్రం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలే నష్టపోతున్నారు, వచ్చి ఈసారి కూడా మా తరఫున వాదించరు. చనగాన్ దయాకర్ గారు మమ్మల్ని తిట్టుడు కాదు, మీ రేవంత్ రెడ్డి గారికి మీరు ఊకపోతారు కదా. ఆయన చెప్పారు, అన్న మనకు సిట్ రిపోర్ట్ ఇవ్వలేదు, మనం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు, నేను తిడితే వాళ్ళు ఊకోట్లేరు అని చెప్పురి. రేవంత్ అన్నకు కూడా చెప్తున్నా, వీళ్ళకి కూడా ఏదో ఉద్యోగాలు ఇరువు అంటే వాళ్ళ ఊరు మీద అంబోతులు లెక్క మా మీద పడుతున్నారు, అయిపోతుంది. మమ్మల్ని తిడితే ఇంక ఇప్పటి వరకు 1.5 తిట్టి ఏదో ఒక ఉద్యోగం ఇయ్యరాదు. ఎప్పుడు పార్టీ మారిన వాళ్ళని చూసి వాళ్ళని కష్టపడేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇరి ఏళ్ళు ఉండదు. రేవంత్ రెడ్డి గారు మీరు మాతో నేరుగా మాట్లాడాలి, నేరుగా మాట్లాడకుండా మాత్రం ఊకునేదే లేదు. గత ప్రభుత్వంలో చాలా మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి జాబ్స్ విషయంలో అని చెప్పేసి కొందరు సపోర్టర్స్ కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ మంది, మీరు కొంచెం వేలలో లెక్క పెట్టేంత మంది మీరు బయట తిరుగుతూ ఉన్నారు ఎందుకు? అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉద్యోగాలు ఇస్తారనేటటువంటి ఒక నమ్మకం లేదు కాబట్టి అశోక్ నగర్ ఖాళీ చేసిర్రు. ఈ రోజు ఆయన ఏదైతే మాట్లాడిండో మా కాడ డబ్బులు లేవు, కొత్త ఉద్యోగాలను నింపలేము అనేటటువంటిది నిన్న ఆర్థిక
వనరుల పైన ఆర్థిక ఆదాయాల పైన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని ఎలక్షన్ల ముందే చెప్తే మంచిగా ఉంటుండే. ఈ ఉచితాలు ఇవన్నీ మేము గెలవడం కొరకు జిమ్మిక్కులు చేస్తున్నాం, మీకు ఉద్యోగాలు మా కాడ డబ్బులు లేవు, కొత్త ఉద్యోగాలకు ఇవ్వలేవు అని చెప్తే అయిపోతుండే. ఈ రోజు వచ్చి మా ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా అందరు ఈయన మీద విశ్వాసంతో వెళ్ళిపోయిర్రు. అది కారణం. ఆ రోజు ఎందుకున్నారంటే ఆ రోజు 40 ఆపి 4 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 2016లో వస్తే తెలంగాణలో 2020 వరకు రిక్రూట్మెంట్ లేలే. పక్క రాష్ట్రంలో 4 గ్రూప్ 2లు అయిపోయినాయి. అప్పటికి ఒకటేసారి ఇచ్చారు కాబట్టి గ్రూప్ 1 కూడా అప్పటికి ఇవ్వలే. 10 ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి జనాలు అందరు ఇక్కడికి వచ్చారు, అశోక్ నగర్కి వచ్చారు. వాళ్ళు అందరూ ఇంకా పరీక్షలలో మంచిగా నిమగ్నమై రాసుకునే క్రమంలో పేపర్ లీక్ అయిందన్నారు కాబట్టి ఇక్కడనే ఆగిపోయారు. మళ్ళీ ఎట్లా పెడతారని మళ్ళీ ఎలక్షన్ ఇయర్ ఉంది కాబట్టి ఉన్నారు. అది ఆ క్రమంలో ఆ రోజు ఉన్నారు. ఆ రోజు కూడా నీకు లాక్డౌన్ కానించి 2022 2018 నుంచి ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 18 నుంచి 22 వరకు 4 సంవత్సరాలు అశోక్ నగర్లో ఎవరు లేరు. ఆ రోజు కూడా ఎవరు లేరు నోటిఫికేషన్ రావని. ఈ రోజు కూడా అదే అన్నమాట. ఈయన నోటిఫికేషన్ ఇవ్వడనే ఉద్దేశంతో అందరు పోయారు. ఆ రోజు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అశోక్ నగర్కి వచ్చారు. అప్పుడు వీళ్ళకి కలిసి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి అధికారం రావడానికి. బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి వీళ్ళకి అనుగుణంగా పనిచేశారు. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఏమన్నా అశోక్ నగర్ మొత్తం నింతది. ఇప్పుడు ఈయనకు కూడా వ్యతిరేకంగా ఎట్లా రావాలని అట్లా వస్తుంది, బరాబర్ వస్తుంది. ఈడ అశోక్ నగర్లో ఉన్నప్పుడు అందరు వస్తారు. ఇంకా కొన్ని రోజులు అయితే జూన్లో అన్ని జిల్లాలు తిరుగుతాం, అన్ని కమిటీలు వేస్తాం. ఆ రోజు బస్సు యాత్ర చేసినాం, ఈ రోజు కూడా ఒక బస్సు యాత్ర చేస్తాం. కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తాం. స్థానిక సంస్థలు జూలైలో అంటున్నావు కదా, జూలైలో నీకు ఎలాంటి రిజల్ట్ రావాలో మేము చూపిస్తాం. 100% కాంగ్రెస్ ను స్థానిక సంస్థలలో ఓడగొట్టడానికే పనిచేస్తాం. అంటే ముగ్గురు పిటిషన్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒక పిటిషనర్ పైన నిజంగా టీబీఎస్సీ ఎలాంటి తప్పు జరగలేదని చెప్పేసి హైకోర్టు చెప్పి ఫైన్ కూడా విధించింది. ఇంకా 2 పిటిషన్లు నిజంగా మీ తరపు న్యాయం వరిస్తుందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఎప్పుడు ఉండబోతోంది మరి? పిటిషనర్లు ముగ్గురు కాదు, పిటిషనర్లు మూడు మీ పిటిషన్ చేసిన ఒక్కొక్క పిటిషన్ 20 మంది ఉన్నారు. మాకు ముగ్గురు పిటిషనర్ అడ్వకేట్లు, 4 ఉన్నారు. ఇంకొకరు ముందే వాదించారు, ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు మేము చేసిన తప్పుకే అది వచ్చింది. కానీ విషయం అనేది వాస్తవం. విషయాన్ని నిరూపించుకున్న క్రమంలో ఇచ్చే డాక్యుమెంట్ అనేటువంటి ఒక సరైన డాక్యుమెంట్ ఇచ్చుకోకపోవడం వల్ల అలాంటిది జరిగింది తప్పితే ఆ డాక్యుమెంట్ వల్ల వచ్చిన దాన్ని పట్టుకొని అసలే వీళ్ళు లేవనెత్తిన అంశం తప్పు అంటే కుదరదు. లేవనెత్తిన అంశం కరెక్ట్, 100% కరెక్ట్. అది కరెక్ట్ కాదంటే నువ్వు నిరూపించుకో. ఆ సీసీ ఫుటేజీలు చూయించు. అబ్బాయి వచ్చినటువంటి అబ్బాయి ఎన్ని గంటలకు వచ్చిండు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయిండు, ఏం మాట్లాడిండు ఏందన్న సీసీ ఫుటేజీలు తీయాలి. మేము ఎటుబడి మేమైతే గెలుస్తామనే నమ్మకం మాకుంది. మేము లేవనెత్తిన అంశాలు వాస్తవాలు. ఏదైతే మీ మీడియాలో చెప్పినో అక్కడనే కోర్టు చెప్పింది. సమాజం ఏ విధంగా కన్విన్స్ అయ్యారో కోర్టు కూడా ఆ విధంగానే కన్విన్స్ అయింది. కన్విన్స్ అయిన కోర్టును తప్పుదోవ పట్టించి స్టే వేకేట్ చేసుకోవాలని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా కానీ న్యాయ వ్యవస్థను వీళ్ళు నమ్మించలేకపోయారు. వీళ్ళు చేసిన తప్పులు అనేటటువంటిది మేము చెప్పిన ఆధారాలతోటి సహా కోర్టు కన్విన్స్ అయింది. సగం వరకు కన్విన్స్ అయింది. ఇంకా పూర్తి వివరాలలోకి వెళ్తే తర్వాత ఏమవుతుందో చూస్తాం. జూలై 11కు మళ్ళీ ఇయరింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు హాలిడేస్ లో ఉంది కోర్టు. భయపడాల్సిన అవసరం లేదు, మనం ఇస్తున్న వాస్తవం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనవసరంగా మమ్మల్ని భయపెట్టే కార్యక్రమాలు చేయొద్దు. కేసులు పెడతామని చెప్పేసి నువ్వు ఏం చేసుకున్నా కానీ ఎవడు భయపడడు. నువ్వు చేసిన తప్పులను లేవదీస్తే నువ్వు కేసులు అంటున్నావు. అసలు నువ్వు తప్పులు ఎందుకు చేసినావు? అసలు నువ్వు నిన్ను నోటిఫికేషన్ ఎవడు రద్దు చేయమన్నప్పుడు రద్దు చేయమని చెప్పకపోయినప్పుడు ఎందుకు రద్దు చేసినావు? ఆ రోజు నీ మీద కేసులు పెట్టాలి. నువ్వు ఇచ్చినటువంటి గేమ్ రూల్ నువ్వు చేంజ్ చేసుకున్నందుకు నీ మీద కేసులు పెట్టాలి. కనీసం నువ్వు అటెండెన్స్ను 2.5 గంటల హాల్లో లెక్క పెట్టలేనందుకు నీ మీద కేసులు వేయాలి. నీ మీద ఇజ్జత్ దావా వేయాలి. ఆడ మగ పొరగాలు పోయి ఆడోళ్ళ కాలేజీలలో సీసీ కెమెరాలు పెడతానందుకు నీ మీద ఇజ్జత్ దావా వేయాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్ను తప్పులు చేసినా మేము నీ మీద కేసు లేకపోవడం వల్లనే నువ్వు ఇంత బరితెగింపులకు పాల్పడుతున్నావు. ఇంకోసారి ఇలాంటి అవాంఛనీయ మాటలు మాట్లాడి ఇంకేదో భయపెట్టాలని, ఇంకేదో చేస్తాని, అందరినీ సమాజాన్ని మొత్తాన్ని కూడా తప్పుదోవ పెట్టేయాలని చూస్తే మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉపేక్షించేదే లేదని హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులారా భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ 1 విషయంలో 100